హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నిరుద్యోగులకి శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2000 జాబ్స్ అయితే ప్రతి జిల్లాలోనూ ఖాళీలుగా ఉండడం అయితే జరిగింది. ఈ నెల 6 వరకు చివరి తేదీగా అప్లికేషన్కి అవకాశాన్ని అయితే ఇచ్చారు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి నిరుద్యోగ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియోని క్లియర్గా చూసినట్టయితే మీరు ఏ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలైతే మీకు అర్థమవడం జరుగుతుంది. నేను ఈ వీడియోలో ఏ జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఆ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి వివరాలనైతే అందిస్తాను. మీ జిల్లా వివరాల కోసం మీకు వీడియో ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని మెన్షన్ చేసినట్టయితే మీ జిల్లా ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోలు మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయగానే కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి హైప్ పాయింట్స్ ఇచ్చి మన వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పూర్వ ప్రాథమికం బడుల బలోపేతం అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. 42 చోట్ల ఏర్పాటుకి కసరత్తు అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది సిద్దిపేట జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇదే విధంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ 42 చోట్ల ఏర్పాటుకి కసరత్తు అంటే టోటల్గా 84 పోస్టులు అయితే ఖాళీలుగా ఉంటాయి. 42 ఆయాలు, 42 ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసినట్టయితే పూర్వ ప్రాథమిక పాఠశాలల ప్రారంభానికి జిల్లా విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ విద్యా సంవత్సరం 42 చోట్ల అందుబాటులోకి తెస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం 1వ తరగతి నుంచి నిర్వహిస్తున్నారు. పలువురు నర్సరీ నుంచి ప్రైవేట్లో చేరి అలానే కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఆశించిన సంఖ్య లేక సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు పూర్వ ప్రాథమిక విద్య దోహదం చేయనుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో జిల్లాలో ఉండడం విశేషం. ఇక్కడ ప్రతి ప్రైవేట్ పాఠశాలలో మనకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉండకపోవడం వల్లనే ఈ ఎల్కేజీ, యూకేజీలో పంపిస్తున్నటువంటి పిల్లల్ని మళ్ళీ తిరిగి గవర్నమెంట్ పాఠశాలకి తీసుకురావడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లనే అక్కడే ప్రైవేట్ పాఠశాలల్లో కొనసాగించడం అయితే జరుగుతుంది. సో ఇదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి బోధకుల నియామకానికి ప్రక్రియ అని చెప్పేసి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ 4 ఏళ్లు నిండిన బాలలు పూర్వ ప్రాథమిక విద్యకు అభ్యసించేలా అర్హులుగా పరిగణించనున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నారు. విద్యా సామగ్రి, దుస్తులు సమకూర్చనున్నారు. చిన్నారులకి అక్షరాలు, అంకెలు, గేయాలు, ఇతరత్ర వాటిల్లో ఓనమాళ్ళు దిద్దించనున్నారు. ఈ బడుల్లో బోధకులు, ఆయాల నియామకానికి ప్రక్రియ చేపట్టారు. దరఖాస్తు గడువుని ఈ నెల 6వ తేదీగా నిర్ణయించారు. స్థానికత సహా 18 నుంచి 44 ఏండ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ 18 నుంచి 44 ఏండ్ల వయసున్న వారైతే అప్లై చేసుకోవాలి. ఇంకొక విషయం, మహిళలకి మాత్రమే, పురుషులకైతే అవకాశం ఉండదు. సో 6వ తేదీలోపు మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ సిద్దిపేట జిల్లాకి సంబంధించి, అదేవిధంగా జోగులాంబ, గద్వాల్ జిల్లాకి సంబంధించి 72 పాఠశాలల్లో అంటే దాదాపు 144 పోస్టులు అనేది కూడా వేకెన్సీగా ఉండడం జరిగింది. ఈ 2 జిల్లాలకి సంబంధించిన వారు మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్కి మీ రెసిడెన్సీ సర్టిఫికేట్, మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆయాకి అప్లై చేసినట్టయితే 7th వరకు ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్టర్, టీచర్కి అప్లై చేసినట్టయితే మీకు ఇంటర్మీడియట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కావాలి అనుకున్నా కూడా నేను మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ అడగండి. నేను మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఉద్యోగాలకైతే అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి కల్పించడం జరుగుతుంది. నేను ఇదివరకే 1000 పాఠశాలల్లో ఉన్నటువంటి వేకెన్సీ, ఆ పాఠశాలలు ఎక్కడెక్కడ, ఏ జిల్లాలో ఏ
ప్రాంతాలలో సెలెక్ట్ అయినాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్. సో ఆ విధమైనటువంటి వేకెన్సీ ఉన్న చోట మీరు మీ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారిని సంప్రదించినట్టయితే మీ యొక్క నోటిఫికేషన్ వచ్చిందా లేదా అనేటటువంటి వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది. మన ఛానల్లో కూడా ప్రతి జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు వీడియోస్ రూపంలో అందించడం కూడా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ వస్తాయి, హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.